మద్యం ఆరోగ్యానికి హానికరం. ఇది అందరికీ తెలుసు. కానీ మందు తాగడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది నువ్వు ఒక్కడవే కాదు. నీ మీదే డిపెండ్ అయిన నీ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ బాధ భరించాలి. ఆల్కహాల్ తాగడానికి నీకు ఎన్నైనా రీజన్స్ ఉండొచ్చు. నువ్వు ఉన్న సిచ్యువేషన్స్ వల్ల నీకు మందు తాగడం అనేది ఒక అలవాటుగా మారొచ్చు. కానీ ఈ అలవాటు వల్ల నీ ఇంట్లో వాళ్ళు పాపం వాళ్ళేం తప్పు చేశారు? ప్రతిరోజు భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. మెయిన్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చూసుకుంటే పాపం ఈ రోజు మారుతాడో రేపైనా మారుతాడేమో అని ఆ ఇంట్లో వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తారు. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆ ఆశలన్నీ అడివాసలు అయిపోతాయి. మద్యం మత్తులో ఉంటారు కదా, వాళ్ళ బాధ మీకు పెద్దగా అర్థం కాదు. పైగా స్టైల్గా ఒక మాట చెప్తారు, రేపటి నుంచి మానేస్తానులే, ప్రతిరోజు తాగుతానా ఏటి అని స్టైల్గా ఒక మాట చెప్తారు. కానీ ప్రతిరోజు తిప్పి మళ్ళీ అదే మాట చెప్తారు. కానీ మద్యం మానేసే రోజు మాత్రం రాదు. వెనకటికి నీలాటోడు ఎవడో మందు తాగు బాసు సమస్యలన్నీ తగ్గిపోతాయని చెప్పాడంట. రోజంతా ఒళ్ళు హోనం చేసుకొని కష్టపడి సంపాదించిన డబ్బులు సాయంత్రం అయితే నువ్వు తీసుకెళ్లి మందు దుకాణంలో మందు తాగడానికి ఖర్చు పెట్టవు. ఇంకా నీ సమస్యలు ఎలా తగ్గుతాయి? ఎక్కువ అవుతాయే తప్ప తగ్గుతాయో చెప్పు. సో అన్నయ్య, ఒక విషయం చెప్తాను విను. నువ్వు మందు తాగడం వల్ల నీ డబ్బులతో పాటు నీ ఆరోగ్యము, నీ ఫోకస్, నీ ఇంట్లో ఉండే మనశ్శాంతి, ఇంకా చిన్న ఆనందాలు ఉంటాయి చూసావా, వాటిని కూడా కొద్దిగా నువ్వు పోగొట్టుకుంటావు. అవి ఎలాగో చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినన్నయ్య. మస్ట్ అండ్ షుడ్గా వినాలి నువ్వు, ఎందుకంటే నువ్వు మందు మానాలి, అదే నాకు కావాలి. సో ఫస్ట్ది ఏంటంటే, నాన్నతో చాలా ఆనందంగా ఆడుకోవాల్సిన ఏజ్లో పాపం పిల్లలు మా నాన్న ఈరోజు తాగేసి వచ్చి మమ్మల్ని ఎక్కడ కొడతాడో అని భయపడుతూ ప్రతిరోజు అదే భయంతో బ్రతుకుతారు. సో నువ్వు తాగడం వల్ల నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ సఫర్ భరించాల్సి వస్తుంది. నెక్స్ట్, ఒక హస్బెండ్తో తన భార్య తన జీవితాన్ని చాలా జాలీగా షేర్ చేసుకోవాలని ఎంతో ఆశతో వచ్చిన ఒక వైఫ్ తన హస్బెండ్ తాగేసి వచ్చి ఈరోజు ఇంట్లో ఎలాంటి గొడవ పెడతాడో, నాకు ఎలా కొడతాడో అని పాపం ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు మందు తాగడం వల్ల ఇంట్లో ఉన్న నీ భార్య ఎందుకు బాధపడాలి? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించావా? ఈసారి ఆలోచించన్నయ్య. సో నెక్స్ట్, చాలామంది ఇళ్లలో పాపం తల్లులు మందుకు బానిసైన వాళ్ళ కొడుకులు మారి మంచోడు అవ్వాలనేసి ప్రతిరోజు ఆ దేవుడిని కోరుకుంటారు. ఈ దేవుడి కోరుకోవడం ధ్యాసలో పడి పాపం వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. నా కొడుకు మంచిగా మారాలి, మనిషిగా మారాలని ప్రతిరోజు ఆ దేవుడిని కోరుకుంటారు. సో నువ్వు మందు తాగడం వల్ల ఆ మందు నీ తల్లి అనారోగ్యానికి కారణమైంది. ఎప్పుడైనా ఆలోచించావా? ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, కుటుంబ బాధ్యతలు మోయాల్సిన కుటుంబ పెద్ద అయిన తండ్రి కుటుంబ సమస్యల్ని పట్టించుకోకుండా మందుకు బానిసైతే పాపం ఎదగాల్సిన కొడుకు తన చదువుని, ఫోకస్ని, ఆపర్చునిటీస్ని, సక్సెస్ని, గోల్స్ని వీటన్నింటిని విడిచిపెట్టి తన కుటుంబం కోసం అతి చిన్న వయసులోనే కష్టపడడం మొదలు పెడతాడు. సో నువ్వు తాగడం వల్ల ఎదగాల్సిన ఒక తరం ఆగిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే తాగుడుకు బానిసైన కుటుంబాలు కోల్పోయిన ఆశలు, పోగొట్టుకున్న ప్రాణాలు చాలానే ఉన్నాయి. అన్నయ్య, నీకు తాగడం అనేది ఒక వ్యసనమే కావచ్చు, అది ఒక అలవాటే అవ్వచ్చు. కానీ దాని ప్రతిఫలాన్ని నీ కుటుంబం మొత్తం కూడా మోసి ప్రతిరోజు ఒక నరకంలో అనుభవిస్తారు. సో ఈ అలవాటు వల్ల నీ తల్లి ఆందోళన పడకూడదు, నీ భార్య నువ్వు ఉన్నావు అనే భరోసాని కోల్పోకూడదు, నీ పిల్లలు నీతో ఆనందాన్ని కోల్పోకూడదు, ఎదగాల్సిన నీ కొడుకు తన అవకాశాన్ని కోల్పోకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ వ్యసనం నీ కుటుంబానికి భారం కాకూడదు. సో ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ విత్ యువర్ సపోర్ట్. తాగుడుకు బానిసై జీవితాన్ని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు ఈ వీడియో ఆదర్శంగా నిలబడాలి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయి. ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. మద్యం ఆరోగ్యానికి హానికరం, ఇది మాత్రం మర్చిపోకనే.